ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రానికి మొదటి రోజు నుంచే నెగిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితం అందలేదు. పాత టెంప్లెట్ కథ, మూస ధోరణిలో సాగే సన్నివేశాల వల్ల సినిమా ఫ్లాప్ అయిందనేది ట్రేడ్ వర్గాల అంచనా. అయితే దర్శకుడు హరీష్ శంకర్ మాత్రం ఈ నిజాన్ని అంగీకరించకుండా సినిమా సూపర్ హిట్ అనే రేంజ్లో ప్రమోషన్లు చేయడం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. గతంలో రాజాసాబ్ దర్శకుడు మారుతి కూడా సినిమా ఫలితం తర్వాత విమర్శలను మౌనంగా భరించారు. కానీ హరీష్ శంకర్ మాత్రం సినిమాలో జరిగిన తప్పులను, విమర్శలను సమర్థించుకుంటూ విచిత్రమైన వివరణలు ఇస్తుండడం నెటిజన్లను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఎంట్రీ సీన్ గురించి ట్రోల్ నడుస్తోంది. పవన్ ఫస్ట్లోనే జీప్ దిగినట్టు సీన్ పెట్టి ఆ తర్వాత మళ్ళీ జీప్ నుంచి జంప్ చేస్తున్నట్టు చూపించారు. దాంతో వస్తున్న ట్రోల్స్కు ఆయన ఇస్తున్న వింత సమాధానాలు విమర్శలకు మరింత ఆజ్యం పోస్తున్నాయి. ఫ్లాప్ అయిన సినిమా గురించి పదే పదే మాట్లాడినంత మాత్రాన అది హిట్ అయిపోదని, వాస్తవాన్ని గ్రహించకుండా తప్పులను సమర్థించుకోవడం వల్ల దర్శకుడు నవ్వుల పాలవుతున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.